బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరిగాయి. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో పలు చోట్ల జయంతి వేడుకలు జరిపి ఆయన చేసిన సేవలను కొనియాడారు. వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎంపట్ల ఎమ్మెల్సీ చంద్రగిరి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు ఇతర ప్రముఖ నాయకులు కూడా హాజరయ్యి బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజకీయాల్లో దేశాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప వ్యక్తి, కేంద్రంలో అనేక పదవులు నిర్వహించినటువంటి అనుభవశాలి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి ఘనంగా ఇవాళ నివాళులర్పించడం జరుగుతుంది. వారు భారతదేశానికి చేసినటువంటి సేవలు చాలా గణనీయమైనవి. వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడం కోసం భారత ప్రజలు అందరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి జన్మదినోత్సవం పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే భాగ్యాన్ని సంతోషిస్తున్నాను. మరి ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని నిర్మాణం మరి ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఈ రోజున ఏదైతే భారతదేశ ప్రజలందరూ కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో ఈ రోజున ఇదంతా గుర్తుంచుకొని ఆయన మరి చేసిన భారతదేశానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు గుర్తించుకొని ఆయన అడుగుజాడల్లో నడవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలండి. జైల్లో నన్ను పెట్టొచ్చేమో కానీ నా ఆలోచనలు బంధించలేరు ఎవరు కూడా. ఎక్కడైతే ఆత్మనాథ ససారాం బిహార్ నుంచి అనేక పర్యాయాలు ఓటమినటువంటి యోధుడు, ఆయన కుమార్తె కూడా లోక్సభ స్పీకర్గా పనిచేసింది మీరా కుమార్. అందుకని ఈ రోజున బాబు జగజ్జీవన్ రామ్కి ఘనమైన నిర్వహణలు అర్పిస్తూ ఆయన విలువల్ని, ఆయన రాజకీయాన్ని భావితరానికి అందించే విధంగా మా ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాల కోసం ఆయన ఏదైతే అనుకున్నాడు ఈ భారతదేశంలో కలగన్నాడో అది నెరవేర్చే కార్యక్రమాన్ని పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహానేతకి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. వారు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. వారు బీహార్లోని సింధ్వాలో నిర్మించారు. వారి యొక్క జీవితం అంతా కూడా విద్యార్థి దశ నుంచి కూడా ఈ యొక్క కుల వివక్ష మీద పోరాటం చేశారు. వారు అలాగే స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. వారు కేంద్రంలో 30 సంవత్సరాల పాటు ఎన్నో మంత్రి పదవులు చేశారు. వారు